విజయవాడ జీజీహెచ్కు సీఐ నాగరాజును సిట్ అధికారులు తరలించారు. ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనంతరం కోర్టులో సీఐ నాగరాజును సిట్ అధికారులు హాజరుపరచనున్నారు. జీజీహెచ్ వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం జీజీహెచ్ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీహరి లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీహరి, ప్రస్తుతం వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయా? ఎంతసేపట్లో కోర్టులో హాజరుపరచబోతున్నారు నాగరాజుని? సతీష్, ఏదైతే సిఐ నాగరాజు విచారణ ఏదైతే ఉందో దీనిపైన చూసుకున్నట్లయితే వైద్య పరీక్షల నిమిత్తం ఏదైతే విజయవాడ జీజీహెచ్ ఏదైతే ఉందో దానికి తరలించారు. దాంతోపాటు ఇక్కడ ప్రస్తుతం ఆయనకైతే వైద్య పరీక్షలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఈ వైద్య పరీక్షల పూర్తయిన తర్వాత అంటే ఆయన ఫిట్నెస్కి సంబంధించి తోడు ఏదైతే ఆయనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనే దానిపైన పూర్తి స్థాయి ఏదైతే ఉందో టెస్టులన్నీ కూడా పూర్తి స్థాయిలో జరిపిన తర్వాత వాటి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆయన్ను అక్కడి నుంచి విజయవాడ మ్యాజిస్ట్రేట్ వద్ద అయితే ఆయన్ని ప్రొడ్యూస్ చేస్తారు. దాంతోపాటు ఏదైతే ఈ పూర్తి స్థాయి మెడికల్ చెకప్లకు సంబంధించి ప్రస్తుతం అయితే విజయవాడ జీజీహెచ్లో కొనసాగుతున్న పరిస్థితి. ఇది పూర్తయిన అనంతరం వెంటనే అక్కడి నుంచి కూడా జీజీహెచ్ నుంచి ఏదైతే విజయవాడ కోర్టు ఉందో కోర్టుకి తరలించే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ పూర్తి స్థాయిగా అంటే పోలీస్ బందోబస్తు ఏదైతే ఉందో ఆ పోలీస్ బందోబస్తుతో పాటు పూర్తి స్థాయి శాంతి భద్రతలను కూడా పటిష్టత కోసం ఇక్కడికి అప్పటికే ఏదైతే విజయవాడ ఏదైతే ఏసీపీ ఉన్నారో దామోదర్ పూర్తి స్థాయిలో ఇక్కడ దర్యాప్తు అయితే జరుపుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఇప్పటికే నాగరాజు విచారణ కూడా పూర్తయిన అనంతరం దానికి సంబంధించిన వీడియో స్టేట్మెంట్ రికార్డు కానీ అదేవిధంగా మొత్తం స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేశారు. ఇదంతా కూడా కోర్టుకు హాజరుపరిచి తర్వాత ఏదైతే న్యాయమూర్తి ఇచ్చే తీర్పు ఉంటుందో ఆ తీర్పును బేస్ చేసుకొని తర్వాత ప్రొసీజర్ అయితే ఉండబోతుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.